ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం కీర్తనల గ్రంథం 44వ అధ్యాయం 7వ వచనం. మా శత్రువుల చేతి నుండి మమ్మల్ని రక్షించువాడవు నీవు. దేవా, నిన్ను గురించి మేము విన్నాము. మా పూర్వీకుల కాలంలో నీవు చేసిన కార్యాలను గురించి మా తండ్రులు మాతో చెప్పారు. చాలా కాలం కిందట నీవు చేసిన వాటిని గురించి వారు మాతో చెప్పారు. దేవా, నీ మహాశక్తితో ఇతరుల నుండి ఈ దేశాన్ని నీవు తీసుకున్నావు మరియు మా తండ్రులు ఇక్కడ ఉంచావు. ఆ విదేశీ ప్రజలను నీవు చితకగొట్టావు. వారు ఈ దేశం వదిలిపెట్టేలా బలవంతం చేశావు. నీవు మా తండ్రులను స్వతంత్రులుగా చేశావు. ఈ దేశాన్ని మా తండ్రుల ఖడ్గాల స్వాధీనం చేసుకోలేదు. వారిని విజేతలుగా చేసింది వారి బలమైన హస్తాలు కావు. నీవు మా తండ్రులకు తోడుగా ఉన్న కారణం చేతనే అది జరిగింది. దేవా, నీ మహాశక్తి మా తండ్రులను రక్షించింది. ఎందుకంటే వారిని నీవు ప్రేమించావు గనుకనే. నా దేవా, నీవు నా రాజువు. నీ ఆజ్ఞలే యాకోబు ప్రజలను విజయానికి నడిపించాయి. నా దేవా, నీ సహాయంతో మా శత్రువులను మేము వెనుకకు తోసివేశాము. నీ నామంతో మా శత్రువుల మీదుగా మేము నడిచాము. నా విల్లును బాణాలను నేను నమ్ముకోను. నా ఖడ్గం నన్ను రక్షించజాలదు. దేవా, మా విరోధుల నుండి నీవు మమ్మల్ని రక్షించావు. మా శత్రువుల్ని నీవు సిగ్గుపరచావు. మేము ప్రతిరోజు దేవుని స్తుతిస్తాము. నీ నామాన్ని శాశ్వతంగా మేము స్తుతిస్తాము. కానీ దేవా, నీవు మమ్మల్ని విడిచిపెట్టావు. నీవు మమ్మల్ని ఇబ్బంది పెట్టావు. నీవు మాతో కూడా యుద్ధంలోనికి రాలేదు. మా శత్రువులు మమ్మల్ని వెనుకకు నెట్టివేయనిచ్చావు. మా శత్రువులు మా ఐశ్వర్యాన్ని దోచుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.